ఎవరొకరు ఇబ్బంది పడతారు. అందుకే మరి ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈనాడు కొన్ని విషయాలలో మరి మస్జిద్ని నమాజ్ కాగానే కూడా బంద్ పెట్టడం జరుగుతుంది. కానీ మరి దీన్ని మంచిగా ఆర్గనైజ్ చేయగలిగితే కనుక, అక్కడ ఎవరన్నా ఉండి దేఖ్బాల్ చేయగలిగితే కనుక వాటిని ఓపెన్ పెట్టి ఇటువంటి కార్యక్రమాలు అంటే మంచి కార్యక్రమాలు ఏవైతే మస్జిదుల ద్వారా చేయగలుగుతామో అటువంటివి చేయగలిగితే ఇంకా మంచిది. మరి మస్జిద్లో టైంపాస్ చేయడం కానీ, మజాకలాడటం కానీ, నవ్వుకొని ఇతరుల యొక్క పరువు తీయడం కానీ, ఎకిలికలో పక్కపక్కలు కానీ, మొబైల్ గేమ్లు ఆడటం కానీ, టైంపాస్ చేయడం కానీ ఇవన్నీ మస్జిద్లో చేయకూడదు. మస్జిద్కి వస్తుంది ఎందుకు మనం? మస్జిద్కి వెళ్తుంది ఎందుకు మనం? అల్లాహ్ యొక్క గృహానికి ఎందుకు వెళ్తున్నాం మనం? మరి బయట రోడ్ల మీద ఇంట్లో ఏం చేస్తున్నాం? మరి మస్జిద్కి వచ్చి కూడా మనం అట్లాంటివి చేయడానికి వెళ్తే ఇంకా మస్జిద్కి వెళ్ళి ఏం ప్రయోజనం? అదేవిధంగా మస్జిద్లో మనం ఖురాన్ నేర్చుకోవటం, నేర్పించడం, ఇతరులకు సహాయం చేయటం, చదివిపించడం, ఇల్ముని ఇతరులకు షేర్ చేయడం, ఎక్కువగా ఖురాన్ చదవడం కోసం ప్రయత్నించాలి, నమాజ్ చదవడం కోసం ప్రయత్నించాలి. టైంపాస్లు చేయడం కోసం అయితే మస్జిద్కి వెళ్ళటం వేస్ట్. ఇంకా దానివల్ల పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది. అందుకోసమని ఇక మస్జిద్లో వేరే వరుసలో ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే ఇలా వేరే వాళ్ళని తోసి తన్ని ఇలా దుంకుతూ వెళ్ళకుండా అత్యుత్తమ పద్ధతిలో ఒక పక్క నుంచి ఎక్కడైనా ప్లేస్ ఉంటే వెళ్ళవచ్చు. లేదంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా వచ్చి ముందు సఫ్లో ముందుగా నమాజ్ కంటే బయాన్ కంటే ముందే అజాన్ కంటే ముందు వచ్చి ముందు సఫ్లో కూర్చోవడం మంచిది. ఆల్రెడీ సఫ్లు నిండిపోయినాక వెనక నుంచి వచ్చి మళ్ళీ ముందు సఫ్లోకి దుంకుకుండా వెళ్ళడం సరైన పద్ధతి కాదు. ఇంకొకటి ముందు ఖాళీ ఉండగా వెనక వెళ్ళి కూర్చోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా సరే సభల్లో కూర్చున్నప్పుడు, మస్జిద్కి వచ్చినప్పుడు, బయాన్లోకి వచ్చినప్పుడు దగ్గరగా కూర్చోండి, ముందుకొచ్చి కూర్చోండి, అదబ్తో ఉండండి, ఇంట్రెస్ట్ పెట్టండి అని చెప్పి ఇలా మధ్యలో ఖాళీ లేకుండా వెనక ఉన్నవారు తొందరగా ముందుకొచ్చి కూర్చోండి అని, తర్వాత వెనక వచ్చే వారికి అది సౌలభ్యంగా ఉంటుందని ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. మనం మన గురించే కాదు ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఇది కూడా మస్జిద్ ఈ యొక్క విషయాన్ని కూడా మస్జిద్ మనకు నేర్పిస్తూ ఉంది. ఇక మస్జిద్లో వేలల్లో వేలు చొప్పించడం, వేలు ఇరవటం, శరీరంలో ఉన్నటువంటి గోర్లు గిల్లుకోవడం, వేరే అవయవాలతో ఆడుకోవటం ఇలాంటివి కూడా మస్జిద్లో చేయకూడదని కొన్ని హదీసుల్లో మనకు చెప్పడం జరిగింది. మస్జిద్లో జమాత్తో నమాజ్ చదవడం కోసం పరిగెత్తకూడదు, నిదానంగా వెళ్ళాలి. అంతేగాని జమాత్తో నమాజ్ చదవడం కోసం పరిగెత్తకూడదు. మరి మనకి ఎక్కడ నుంచి అయితే నమాజ్ దొరికిందో అక్కడ నుంచి నమాజ్ ప్రారంభించాలి. ఏవైనా రకాతులు కనుక మిస్ అయిపోతే ఆ నమాజ్ సలాం చెప్పిన తర్వాత మళ్ళీ మనం లేచి నిలబడి ఏదైతే